హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించింది. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. అయితే టాపిక్లోకి వెళ్ళినట్టయితే అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మిస్టర్ జయశంకర్ ఈజ్ విజిటింగ్ సమ్ ఇంపార్టెంట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ సింగపూర్ అండ్ మలేషియా. He has completed visit to Singapore and Malaysia. Now he has landed in Manila, the capital of Philippines. ఇక్కడికి వెళ్ళిన తర్వాత హీ హాస్ గివెన్ ఎ బిగ్ స్టేట్మెంట్. అతను ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చిన, దట్ ఈస్ ఇండియా సపోర్ట్స్ ఫిలిప్పీన్స్ సావర్నిటీ. ఈ స్టేట్మెంట్కి బీజింగ్ రెస్పాండ్ అయింది. బీజింగ్ రెస్పాండ్ అయ్యి ఏమంటుందంటే, థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, ఈ డిస్ప్యూట్ తోటి సంబంధం లేనటువంటి కంట్రీస్ ఎవరైతే థర్డ్ పార్టీస్ ఉన్నారో హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది సౌత్ చైనా సీ ఇష్యూ. సౌత్ చైనా సీ ఇష్యూ అనేటువంటిది ఈ కోస్టల్ కంట్రీస్కి, ఆ సౌత్ చైనా సీ కోస్టల్ కంట్రీస్కి అండ్ మాకు సంబంధించింది. ఇండియాకి దాంట్లో ఏం స్టేక్ లేదు కాబట్టి థర్డ్ పార్టీ కంట్రీస్ అనేటువంటివి, దీనికి సంబంధం లేని కంట్రీస్ అనేటువంటివి నాట్ అలౌడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది సౌత్ చైనా సీ ఇష్యూ అని చెప్పేసి స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది. ఈ నేపథ్యంలో అసలు సౌత్ చైనా సీ యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూస్తూ అక్కడ ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ సైట్స్ ఏందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ సౌత్ చైనా సీ అనేటువంటిది ఆన్ ది వన్ హ్యాండ్ ఇట్ కనెక్ట్స్ ది పసిఫిక్ ఓషన్, ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ కనెక్ట్స్ ది ఇండియన్ ఓషన్. ఇది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్కి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అండ్ స్ట్రాటజికల్లీ కూడా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈవెన్ సెవరల్ హైడ్రోకార్బన్స్ రీసోర్సెస్ ఉన్నాయి దీంట్లో, అంటే న్యాచురల్ గ్యాస్ లైక్ హైడ్రోకార్బన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ సౌత్ చైనా సీ మొత్తం కూడా నాదే అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేస్తుంది. హిస్టారికల్గా గతంలో అది మాదే ఉండే, ఇప్పుడు కూడా మాదే అని చెప్పేసి. కానీ హిస్టరీని బట్టి క్లెయిమ్స్ చేయొద్దు, ఎందుకంటే మోడర్న్ లా ఏదైతుందో దానికి అబాయిడ్ అయ్యి క్లెయిమ్ చేయాలి, కానీ హిస్టారికల్ క్లెయిమ్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసింది సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీ ఇమాజినరీ లైన్ని అది ఏమంటుందంటే 9 లైన్. ఈ 9 లైన్ అంటే ఆల్మోస్ట్ 90% సౌత్ చైనా సీ మొత్తం కూడా ఈ 9 లైన్ పరిధిలోకి వస్తుంది. ఇదంతా మాదే అని చెప్పేసి అంటుంది. అయితే అకార్డింగ్ టు ది అన్క్లాస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఏం చెప్తుందంటే, ప్రతి కంట్రీ నుంచి 200 నాటికల్ మైల్ ఆ కంట్రీ యొక్క నాటికల్ మైల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకి వస్తుంది. 200 నాటికల్ మైల్ వరకు మాత్రమే ఆ కంట్రీకి అథారిటీ ఉంటుంది టు ఎక్స్ప్లోర్ అండ్ టు ఎక్స్ప్లాయిట్ ద రీసోర్సెస్. ఆ రీసోర్సెస్ మీద 200 నాటికల్ మైల్ వరకు ఒక కంట్రీకి ఉంటుంది. మన ఇండియన్ కోస్ట్ నుంచి లోపలికి, సముద్రం లోపలికి 200 నాటికల్ మైల్ మాత్రమే మనం అందులో ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకోవచ్చు అన్క్లాస్ ప్రకారం. అలాగే ఎవ్రీ కంట్రీకి 200 నాటికల్ మైల్ కోస్ట్ నుంచి వారిదే ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ అన్నీ కూడా అవే. కానీ చైనా ఈ అన్క్లాస్ యొక్క ఈ డిమార్కేషన్ చేసినటువంటి 200 నాటికల్ మైల్ని అది గుర్తిస్తలేదు. 9 లైన్ అనేది పెట్టి ఇది మొత్తం అన్నీ ఇక్కడ ఉన్న కోస్టల్ కంట్రీస్ యొక్క ఏ కంట్రీకి దీని మీద రైట్ లేదు, నాకు మాత్రమే రైట్ ఉందని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. దెర్ ఆర్ సెవరల్ డిస్ప్యూటెడ్ సైట్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చే సౌత్ చైనా సీకి వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి వియత్నాంకి మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ పార్సెల్ ఐలాండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ మనకు చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చైనాకు అండ్ వియత్నాంకు ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏంటంటే పార్సెల్ ఐలాండ్స్. అలాగే చైనాకు అండ్ ఇండోనేషియాకు ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ నాతులా ఐలాండ్స్ వచ్చి ఇవి రెండు కూడా సౌత్ చైనా సీలోనే ఉన్నాయి. ఇవి చైనాకు అండ్ ఇండోనేషియాకు మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏమో నాతులా ఐలాండ్స్, చైనాకు వియత్నాంకు ఉన్న డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఏమో పార్సెల్ ఐలాండ్స్. అలాగే స్పాట్లీ ఐలాండ్స్ వచ్చేసి ఒకవైపు చైనాకు, మరోవైపు కొన్ని స్పాట్లీ ఐలాండ్స్, కొన్ని ఐలాండ్స్ ఫిలిప్పీన్స్కి, ఇండోనేషియాకి, మలేషియాకి, బ్రూనైకి. కొన్ని ఇక్కడ ఉన్నటువంటి స్పాట్లీ ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్ ఫిలిప్పీన్స్ చైనాకు మధ్యలో వివాదం ఉంది, కొన్ని ఇండోనేషియా చైనా, మలేషియా చైనా, బ్రూనై చైనా. ఇక్కడ సెవరల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మనకు. కానీ ఇక్కడ ముఖ్యమైన డిస్ప్యూట్స్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్పాట్లీ ఐలాండ్స్ అనేటువంటి వేటి మధ్యలో డిస్ప్యూట్స్ అంటే చైనా ఫిలిప్పీన్స్, చైనా ఒకవైపు, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రూనై, మలేషియా ఇవన్నీ ఒకవైపుగా మనం గుర్తుంచుకోవాలి. పార్సెల్ ఐలాండ్స్ ఏమో చైనా వియత్నాం, నాతులా ఐలాండ్స్ ఏమో చైనా ఇండోనేషియా. ఇక్కడ చైనా చేస్తున్నటువంటి క్లెయిమ్స్కి ఇది అగెనెస్ట్గా ఫిలిప్పీన్స్ కూడా స్ట్రాంగ్గా ఫిర్మ్గా నిలబడ్డది. ఈవెన్ ఫిలిప్పీన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ కూడా కొనుగోలు చేసింది. ఇది అగెనెస్ట్ చైనా యొక్క ఈ అగ్రెషన్ని కౌంటర్ చేయడానికి మనం బ్రహ్మోస్ మిసైల్స్ కూడా చైనాకి అమ్మేసినాం. ఈవెన్ 2016లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఇక్కడ ఉన్నటువంటి స్కార్బరో షోల్ అనేటువంటి విషయంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషను
ఫిలిప్పీన్స్కే ఇచ్చింది. ఇక్కడ ఉంటుంది స్కార్బరో షోల్ అనేది, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. మిస్చీఫ్ రీఫ్, సెకండ్ థామస్, ఫస్ట్ థామస్ షోల్, హాఫ్ మూన్ షోల్. దీంట్లో వన్ ఆఫ్ ద షోల్ అయినటువంటి స్కార్బరో షోల్ అనేటువంటి ఐలాండ్ని కూడా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైనాకి అగెనిస్ట్గా ఫిలిప్పీన్స్ పోయినప్పుడు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్కార్బరో ఐలాండ్స్ ఫిలిప్పీన్స్కే చెంది అని తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఇది చైనా ఏ ఇంటర్నేషనల్ లాను కూడా చైనా గౌరవించట్లేదు. ఈ సౌత్ చైనా సీ మొత్తం మాదే అంటుంది. ఇండియా ఫిలిప్పీన్స్కి సపోర్ట్ చేస్తే మాత్రం చైనా రియాక్ట్ అవుతుంది. కానీ చైనా వచ్చేసి పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్స్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి తీసుకెళ్తుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదని మనం క్లెయిమ్ చేస్తున్నాము. కానీ మనం ఇరిటేట్ చేయడానికి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సాయం చేస్తుంది. అండ్ పాకిస్తాన్కి మనకున్నటువంటి డిస్ప్యూట్ అయినటువంటి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది చైనా. మనం అంటే థర్డ్ పార్టీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తూ వాళ్ళ విషయంలో మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కావద్దంటుంది. కాశ్మీర్ విషయంలో అదే థర్డ్ పార్టీ అయినటువంటి చైనా ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్వేస్ పాకిస్తాన్కి శ్రీలంక విషయంలో కూడా మన నుంచి దూరం చేయడం, మాల్దీవ్స్ విషయంలో కూడా చైనా హిస్టారికల్ ఫ్రెండ్ అయినటువంటి మాల్దీవ్ విషయంలో కూడా అది ఇంటర్ఫియర్ కావడం, అది మాత్రం ఇంటర్ఫియర్ అవుతుంది, మనని మాత్రం ఇంటర్ఫియర్ కావద్దంటుంది థర్డ్ పార్టీ విషయంలో. ఇది దాని యొక్క డబుల్ స్టాండర్డ్ను చెప్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ గుర్తుంచుకోవాలి. 9 లైన్ అంటే ఏంది? చైనా చేస్తున్నటువంటి ఇమాజినరీ లైను. ఇది 200 నాటికల్ మైల్స్ అనేటువంటి దాన్ని అన్క్లాస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షనల్ లాస్ ఆఫ్ సీని ప్రకారం 200 నాటికల్ మైల్ కాకుండా ఇది మొత్తం ఎంటైర్ నాదే అని చెప్పేసి మిగతా వాటి యొక్క ఈజెట్స్ని కూడా ఇది క్లెయిమ్ చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 9 లైన్ అనేటువంటి చైనా యొక్క ఇమాజినరీ లైన్ అని, పార్షల్ ఐలాండ్స్ చైనా వియత్నాం మధ్యలో డిస్ప్యూటెడ్ అని, నాథున్ ఐలాండ్స్ చైనా ఇండోనేషియాకి మధ్యలో డిస్ప్యూటెడ్ ఐలాండ్ అని, నెక్స్ట్ స్పాట్లీ ఐలాండ్స్ వచ్చేసి ఒకవైపు చైనా, మరొక ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రూనై, మలేషియా వైపు ఇవని చెప్పేసి. స్కార్బరో ఐలాండ్స్ విషయంలో ఫిలిప్పీన్స్కి చైనా పైన ఫిలిప్పీన్స్ కంప్లైంట్ చేసినప్పుడు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్కార్బరో ఐలాండ్స్ని ఫిలిప్పీన్స్కి కేటాయించడం జరిగింది. అయినా చైనా వాటిని గుర్తించట్లేదని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకోటి బ్రహ్మోస్ మిసైల్స్ మనం ఇటీవల ఏ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం అంటే ఫిలిప్పీన్స్కి అని చెప్పేసి, ప్రధానంగా చైనాని కౌంటర్ చేయడానికి ఈ డీల్ చేసుకున్న విషయం కూడా ఇది అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ని మన దగ్గర నుంచి తీసుకోవడానికి డీల్ అంటే ఇంపోర్ట్ చేసుకున్న డీలు చైనాని కౌంటర్ చేయడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కూడా ప్రిలిమ్స్కి అదేవిధంగా మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్ ఉంది. ఇది మెయిన్స్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడేటువంటి ఆర్టికల్ ఇచ్చి. ఇది టాపిక్లోకి వెళ్ళినట్లయితే 2 more డై ఆఫ్ మంకీ ఫీవర్ ఇన్ కర్ణాటకలో మంకీ ఫీవర్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఇది కొత్తదేం కాదు, 1957 నుంచి ఉంది. కేవలం కర్ణాటకలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అది వెస్ట్రన్ కర్ణాటక అండ్ సెంట్రల్ కర్ణాటకలో. టోటల్గా 11 మెంబర్స్ ఈ మంకీ ఫీవర్ తోటి చనిపోయారు ఈ సంవత్సరంలో. అసలు అంటే మంకీ ఫీవర్ అంటే ఏంటిది, దేనివల్ల ఏ మైక్రో ఆర్గానిజం వల్ల ఈ మంకీ ఫీవర్ వస్తుంది, దాని యొక్క ట్రాన్స్మిషన్ ఏంది, సిమ్టమ్స్ ఏంది, ఎవరిలో ఇది మనకు ఎక్కువ కనిపిస్తుంది, డయాగ్నోసిస్ ఏంది, ట్రీట్మెంట్ ఏంది, ప్రివెన్షన్ ఏంది, రాకుండా ఎలా చూసుకోవాలనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అనేటువంటిది ఈజ్ కాజ్డ్ బై క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్. డిసీజ్ పేరు అదే, వైరస్ పేరు కూడా అదే, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ వైరస్ KFD షార్ట్కట్లో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ను KFDV అంటాము. ఇది వైరస్లో ఒక కుటుంబం అయినటువంటి ఫ్లావివిరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్. ఈ వైరస్ని ఫస్ట్ 1957లో ఐడెంటిఫై చేసిర్రు ఫ్రమ్ ఏ సిక్ మంకీ నుంచి. ఎక్కడ? క్యాసనూర్ ఫారెస్ట్ ఇన్ కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్లో ఒక సిక్ మంకీ నుంచి ఈ వైరస్ని ఐసోలేట్ చేసి ఫస్ట్ ఐడెంటిఫై చేసిండ్రు. సిన్స్ దెన్ 400 నుంచి 500 హ్యూమన్ కేసెస్ ఎవ్రీ ఇయర్ రికార్డ్ అవుతున్నాయి. అయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేసేది వచ్చేసి ఇక్కడ వెక్టర్ వచ్చేసి హార్ట్ టిక్. ఈ హార్ట్ టిక్ వచ్చేసి ఇన్ఫెక్ట్ అయిన మంకీని బైట్ చేసి నార్మల్ హ్యూమన్ బీయింగ్ని కానీ అదర్ ఎనిమల్స్ కానీ బైట్ చేసినప్పుడు లైక్ షీప్, గోటు, కవ్వుని కూడా బైట్ చేస్తాయి ఇవి హార్ట్ టిక్స్. ఈ హార్ట్ టిక్స్ ఇన్ఫెక్టెడ్ మంకీని చేసి అదర్ ఎనిమల్స్ని, రోడెంట్స్, ష్రూస్, మంకీస్, కౌస్, గోట్స్ వీటన్నిటిని బైట్ చేస్తే మనుషులు కూడా అక్కడ ఉంటే మనుషులు కూడా బైట్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్టెడ్ హార్ట్ టిక్స్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ వెక్టార్ అంటాం దీన్ని. ఇట్లా స్ప్రెడ్ చేసేటివి హార్ట్ టిక్స్. రోడెంట్స్, ష్రూస్, మంకీస్ ఇవన్నిట్లో ఈ హార్ట్ టిక్స్ వీటిని ట్రాన్స్మిట్ చేస్తాయి. అయితే ఫెటాలిటీ రేట్ వచ్చేసి ప్రైమేట్స్లో ఎక్కువగా ఉంది. అంటే ప్రైమేట్స్ అంటే మంకీస్ని మనం ప్రైమేట్స్ గ్రూప్ అంటాం. మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా
ప్రైమేట్స్లో మాత్రం ఫెటాలిటీ రేటు అంటే డెత్ రేటు ఎక్కువగా ఉంది. అయితే ట్రాన్స్మిషన్ వచ్చేసి టిక్ బైట్ తోటి వస్తుంది, లేదా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ యానిమల్. ఒక మంకీ ఉంది, ఆ మంకీకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేసి దాన్ని పట్టుకోవడం కానీ, లేదా దాని శరీర ద్రవాల ద్వారా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు వస్తుంది, లేదా టిక్ బైట్ తోటి కూడా వస్తుంది. ఎలాంటి సిక్ మంకీ, మామూలు మంకీ కాదు, సిక్ మంకీ ఆర్ రీసెంట్లీ డెడ్ మంకీ. ఫారెస్ట్లో ఆ డెడ్ మంకీ పడి ఉంటే దాన్ని పట్టుకున్నాం అనుకోండి, మేబీ దాంట్లో ఈ వైరస్ ఉండొచ్చు. ఆ వైరస్ ఉన్నప్పుడు అది వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ మాత్రం ఇంతవరకు జరగలేదు, అంటే మనిషి నుంచి మనిషికి. అదేవిధంగా గోడ్స్, కౌస్ అండ్ షీప్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి దీంతో. అంటే ఈ టిక్స్, ఇన్ఫెక్టెడ్ టిక్స్ వీటిని బైట్ చేసినప్పుడు ఇవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి, కానీ ఇవి ట్రాన్స్మిట్ చేయవు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఏమి, మన మనుషులకి ఏమి ట్రాన్స్మిట్ చేయవు. ఏవి కౌస్ కానీ షీప్స్ కానీ గోడ్స్ కానీ వీటి ద్వారా ట్రాన్స్మిట్ అవ్వదు. కాకపోతే టిక్స్కి అవసరమైనటువంటి బ్లడ్ని ఇవి సప్లై చేస్తుంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ గోటు, కౌ అండ్ షీప్లో ఈ వైరస్ ఉంటుందో దాన్ని కుట్టిన టిక్కు తీసుకుంటుంది, ఆ టిక్కు దాని లోపలికి కూడా వెళ్ళిపోతుంది. అలా మళ్ళీ ఈ టిక్కు వేరే యానిమల్స్ని అది బైట్ చేసినప్పుడు వాటికి అట్లా స్ప్రెడ్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి, గోడ్స్, కౌస్ అండ్ షీప్స్ అండ్ మంకీస్ కూడా. అయితే ఈ యానిమల్స్ నుంచి మాత్రం మనుషులకు మాత్రము లేదు. నెక్స్ట్ వీటి పాల ద్వారా కూడా వ్యాపించదని కూడా మనం కనుక్కోవడం జరిగింది. సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తే దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 3 to 8 days. అంటే అది మన శరీరంలోకి ప్రవేశించిన 3 to 8 daysలో సిమ్టమ్స్ కనిపిస్తాయి. సిమ్టమ్స్ వచ్చి చిల్స్, ఫీవరు అండ్ హెడేక్, సీవియర్ మజిల్ పెయిన్, కండరాల నొప్పులు, వామిటింగ్ ఉండొచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే కడుపులో నొప్పి లాంటి సిమ్టమ్స్ కూడా ఉండవచ్చు. అండ్ కొందరిలో బ్లీడింగ్ కూడా అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల, అంతర్గత అవయవాల లోపల రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇది 3 to 4 daysలో సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 3 to 4 daysలో కొంతమంది లోపల అంతర్గత రక్తస్రావం కూడా జరగవచ్చు. వీళ్ళకు అబ్నార్మల్గా బ్లడ్ ప్రెషర్ లో అయిపోతుంది, ప్లేట్లెట్లు కూడా పడిపోతే, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పడిపోతుంది, వైట్ బ్లడ్ సెల్స్ కూడా కౌంట్ కూడా పడిపోతుంది. ఇవి సిమ్టమ్స్ అని చెప్పవచ్చు. జనరల్గా ఈ సిమ్టమ్స్ 1 to 2 weeksలో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా రిసీడ్ అయిపోతాయి, పేషెంట్ రికవర్డ్ అయిపోతాడు. కానీ ఇది కొందరిలో మాత్రం బైఫేసిక్, రెండో ఫేజ్లో కూడా సిమ్టమ్స్ వస్తాయి. ఓన్లీ 10 to 20%లో బైఫేసిక్ సిమ్టమ్స్ అంటాం. పోయిన తర్వాత సెకండ్ వీక్లో సిమ్టమ్స్ పోయిన తర్వాత మళ్ళీ 10 to 20%లో సెకండ్ ఫేజ్ సిమ్టమ్స్ కూడా వస్తాయి థర్డ్ వీక్ బిగినింగ్లో. ఈ సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. హెడేక్ కానీ, మెంటల్ డిస్టర్బెన్సెస్, ట్రెమర్స్, వణకడం, విజన్ డిఫిసిట్స్, సరిగా కనిపించకపోవడం, ఎన్నో న్యూరలాజికల్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన అబ్నార్మాలిటీస్ని కూడా కలగజేస్తుంది. ఆ సిమ్టమ్స్ని కూడా థర్డ్ ఫేజ్లో కొంతమందిలో ఉన్నాయి, 10 to 20%లో. ఫెటాలిటీ రేట్ వచ్చేసి 3 to 5% ఉంటుంది. టీబీతోటి పోలిస్తే చాలా తక్కువ ఫెటాలిటీ రేటే ఉంది అని చెప్పవచ్చు. ఎక్కడ ఎక్కువ ఉంది? ఇది వెస్ట్రన్ అండ్ సెంట్రల్ కర్ణాటకలో ఉంది. కానీ November 2012లో ఇది సదరన్ కర్ణాటక, తమిళనాడు బార్డరు, కేరళ బార్డర్లో కూడా ఇది ఉన్నట్టుగా కేఎఫ్డివి వైరస్ ఉన్నట్టుగా కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సౌదీ అరేబియాలో కూడా అల్ కుర్మా అనేటువంటి హెమరేజిక్ ఫీవర్ వైరస్ అనేటువంటి రూపంలో దీనికి సంబంధించిన రిలేటెడ్ వైరస్ను కూడా కనుక్కోవడం అనేటువంటిది జరిగింది. ఎక్కువ ఎవరికి రిస్క్ ఉంటుంది దీంట్లో అంటే ఫారెస్ట్లోకి ఎవరైతే పోతారో, ఎవరు హంటర్స్, వేటగాళ్ళు, పశువుల కాపర్లు, ఫారెస్ట్ వర్కర్స్, ఫార్మర్స్, వీళ్ళు ఎక్కువగా పొటెన్షియల్లీ వీళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టిక్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇన్ఫెక్టెడ్ టిక్స్ అడవిలో ఎక్కువ ఉన్నాయి అక్కడ కర్ణాటకలో, సెంట్రల్ అండ్ వెస్టర్న్ కర్ణాటకలో. అక్కడ పోయేటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, హంటర్స్, హెడ్డర్స్, ఫారెస్ట్ వర్కర్స్ అండ్ ఫార్మర్స్ అన్నీ కూడా అక్కడ ఇన్ఫెక్ట్ అయినటువంటి టిక్స్ ఉంటాయి. అయితే ఇది సీజనల్గా నవంబర్ నుంచి జూన్ వరకు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నట్టుగా కూడా కనుక్కోవడం జరిగింది. డయాగ్నోసిస్ వచ్చేసి మనం కోవిడ్ కానీ హెచ్ఐవి కానీ ఎలా పీసీఆర్ తోటి మనం కనుక్కోవచ్చు. దీన్ని కూడా పీసీఆర్ బ్లడ్ని తీసుకొని పీసీఆర్ టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. లేదా ఎలిసా టెస్ట్ ఉంటుంది, ఎయిడ్స్ కూడా ఎలిసా టెస్ట్ చేస్తాం. ఇమ్యునోసార్బెంట్ ఎస్సీ, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ సీరలాజికల్ ఎస్సీ అనే టెస్ట్ ద్వారా, దాన్నే షార్ట్కట్లో ఎలిసా టెస్ట్ అంటాం. పీసీఆర్ టెస్ట్ ద్వారా కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ట్రీట్మెంట్ వచ్చేసి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ చేసారు. ఎందుకంటే వైరల్ డిసీజెస్కి చాలా వాటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు. లైక్ మన కామన్ కోల్డ్ కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. వైరల్ డిసీజెస్ అంటేనే అవి చాలా అన్సర్టెన్ ఉంటాయి, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండవు. కానీ ఎర్లీగా సిమ్టమ్స్ కనబడ్డప్పుడే హాస్పిటలైజేషన్ చేసేసి సపోర్టివ్ థెరపీ ఇవ్వాలి. సపోర్టివ్ థెరపీ అంటే
మెయింటెనెన్స్ ఆఫ్ హైడ్రేషన్, అతని బాడీ ఫ్లూయిడ్స్ పోకుండా అతనికి ఎక్కువ మొత్తంలో వాటర్ అదర్ జ్యూసెస్ని ఇవ్వడం ద్వారా హైడ్రేషన్ని మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ ఎవరికైతే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయో, అంతర్గత రక్తస్రావం కూడా జరుగుతుంది కొంతమందిలో, కాబట్టి దానికి సంబంధించి ఆ రక్తస్రావం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సైడ్గా వేరే అదర్ సిమ్టమ్స్ కానీ వైరస్ నుంచి మనం పూర్తిగా రక్షించలేకపోతే దానంతలేదే పోతుంది. కానీ ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఎవరికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ సమస్య ఉంటుందో వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ వ్యాక్సిన్ ఉంది, ప్రివెన్షన్ వచ్చేస్తే వ్యాక్సిన్ ఉంది, కానీ వ్యాక్సిన్ అంతా ఎఫెక్టివ్గా లేదు. అడిషనల్ ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసి ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్ వాడాలి. మనం మస్కిటో రెపెల్లెంట్స్ ఏ రకంగా వాడతామో అక్కడ ఈ ప్రధానంగా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, హెడ్డర్స్, ఫార్మర్స్, ఫారెస్ట్ వర్కర్స్ అండ్ హంటర్స్, వీళ్ళంతా ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్ ఉంటాయి, వాటిని వాడాలి. లేదా ప్రొటెక్టివ్ క్లాతింగ్ కూడా వేసుకొని పోవాలి. ఎక్కడైతే టిక్స్ ఎక్కువగా ఉన్నాయో, ఇన్ఫెక్టెడ్ టిక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళే వాళ్ళు ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకోవాలి. ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా మంకీ ఫీవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.